న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల సందడి ముగియడంతో బెట్టింగ్ హడావిడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలు అభ్యర్థుల గెలుపు, వారి మెజారిటీలపై జోరుగా పందాలు కాస్తున్నారు. అలానే పలు కీలక స్థానాలు అభ్యర్థులపై కోట్ల రూపాయలతో పాటు పొలాలను సైతం ఒడ్డుతుండడం హాట్ టాపిక్ గా మారుతోంది. కోడి పందాల రేంజ్లో పందాలకు ఉభయ గోదావరి జిల్లాలు కేంద్ర బిందువుగా మారినట్లు టాక్ నడుస్తోంది. డబ్బు పొలాల బెట్టింగ్లకు పెట్టడానికి గోదావరి నాయకులు సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఇక పార్టీలకు అతీతంగా అభ్యర్థుల విజయంపై జోరుగా బెట్టింగ్లు వేస్తున్నారు. ముఖ్యంగా మంగళగిరిలో నారా లోకేష్, నెల్లూరులో ఎంపీ విజయసాయిరెడ్డి గెలుపుపై కోట్లలో బెట్టింగ్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అలానే ఉత్తరాంధ్రలో గాజువాక అభ్యర్థి మంత్రి అమర్నాథ్, ఈస్ట్ గోదావరిలోని రాజమండ్రిలో మార్గాని భరత్, వెస్ట్ గోదావరి ఉండిలో ఆర్ఆర్ఆర్, దెందులూరులో చింతమనేని గెలుపుపై పందాలు వేస్తున్నారు. హిందూపురంలో మూడోసారి బాలకృష్ణ గెలుపుపై సైతం టీడీపీ నాయకులు, అభిమానులు కోట్ల రూపాయలు నొడ్డుతున్నారు. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ, పులివెందులలో సీఎం జగన్ మెజారిటీ, కుప్పంలో చంద్రబాబు మెజారిటీలపై సైతం హడావిడి సాగుతోంది. మరోవైపు ఇదే అదునుగా ప్రజలను మోసం చేసి డబ్బు కాజేసేందుకు మోసగాళ్లు, బెట్టింగ్ మాఫియాను అడ్డుపెట్టుకునే ఛాన్స్ కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, పోలింగ్ ముగిసింది, మరి కౌంటింగ్ వరకు ఎవరు గెలుస్తారు, పార్టీలకు అతీతంగా అభ్యర్థుల మెజారిటీ ఏంటి అని చెప్పి కూడా బెట్టింగ్లు జోరుగా సాగుతున్నట్లుగా సమాచారం అంతోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? 2 నెలల పాటు వరుసగా అటు హోరాహోరీగా అన్ని రాజకీయ పార్టీల మధ్యన ఒక సమరం అయితే జరిగింది. ఎన్నికల ఓట్ల సమరం అయితే ముగిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా దాదాపుగా ఇంకా 19 రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కౌంటింగ్కి సంబంధించి ఏ పార్టీ గెలుస్తుంది, ఏ అభ్యర్థి గెలుస్తారు, ఎంత మెజార్టీ వస్తుంది, ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హాట్ టాపిక్గా మారింది. ఒకప్పుడు ఏదన్నా ఒక పండగ వాతావరణం ఏర్పడితే ఖచ్చితంగా కోడిపందాలు, ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో కోడిపందాల మీద కొన్ని కోట్ల రూపాయల బెట్టింగ్ అయితే జరుగుతుంది. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే బెట్టింగ్కి మొత్తం అంతా కూడా సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు కేంద్రంగా ఈ బెట్టింగ్ అయితే సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఆ బెట్టింగ్ జరిగేది అటు కోడిపందాలు కానీ ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎన్నికల సమరంలో కానీ ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలు తెర మీదకి వస్తూ ఉంటాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఎవరు గెలుస్తారు, ఎవరికి మెజార్టీ వస్తుంది అనే దాని మీద కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే డబ్బు మాత్రమే ఈ బెట్టింగ్కి సంబంధించి కీలకమైనటువంటిదిగా మారుతుంది అనుకోవడం పొరపాటుగానే ఉంది. డబ్బు చాలా తక్కువ చేతులు మారే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ పొలాల్ని, ఇళ్ల స్థలాల్ని కూడా బెట్టింగ్కి పెట్టడానికి సిద్ధమైపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, వాళ్ళ నాయకులు, వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా గెలిచి తీరుతారనే ఉద్దేశంతో బెట్టింగ్లు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్కువలో తక్కువ ₹1,00,000 నుంచి కోట్ల వరకు కూడా బెట్టింగ్లు కాయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఒకసారి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కీలకమైనటువంటి స్థానాలు కూడా ఉన్నాయి ఉత్తరాంధ్రకు సంబంధించి. ఎందుకంటే అటు ప్రతిపక్షాల మీద విరుచుకుపడినటువంటి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్, మంత్రి అమర్నాథ్ గెలుస్తాడా లేదా అనేది ఇప్పుడు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక చర్చగా చూడొచ్చు. అదేవిధంగా ఈస్ట్ గోదావరికి వెళ్తే ఈస్ట్ గోదావరిలో ముఖ్యంగా మార్గాని భరత్ ప్రతిదాన్ని అంటే ట్రోల్ అవుతూనే ప్రతిదాన్ని సీఎంని వెనకేసుకొస్తూ తను ఏదైనా చేయగలనని సవాళ్ళు విసురుతున్నటువంటి మార్గాని భరత్ గెలుస్తాడా లేదా. ఇక వెస్ట్ గోదావరికి వెళ్ళేసరికి కీలకమైనటువంటి త్రిపులార్ అక్కడైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి పరిస్థితి. త్రిపులార్ గెలుస్తారా, చింతమనేని ప్రభాకర్ ఈసారి బరిలో నిలిచారు కాబట్టి సీట్ వస్తుందా లేదా అనేది ముందు చాలా ప్రచారం జరిగింది. సీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు గెలుస్తాడా లేదా అనేది భారీగా బెట్టింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే అటు కృష్ణా జిల్లాలో ముఖ్యంగా అటు కొడాలి నాని, వల్లభనేని వంశీ, అదేవిధంగా ఎంపీగా పనిచేసినటువంటి ఇప్పుడు కేసినేని నాని కూడా పొజిషన్ ఏంటనేది ముఖ్యంగా చూస్తే అటు విజయసాయిరెడ్డి వీళ్ళందరికీ సంబంధించి ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు, వీళ్ళ మీద కేవలం గెలుపోవటం మీదే భారీగా బెట్టింగ్లు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సన్నాహాలు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఈ ఫస్ట్ టైం పోటీలో అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి మీద కూడా భారీగా బెట్టింగ్లు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అటు రాయలసీమలోను ఆంధ్రప్రదేశ్లోను కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు, ముఖ్యంగా చూస్తే
సీఎం జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి అసలు ఎంత మెజార్టీ వస్తుంది, ఈ మెజార్టీని ఏ స్థాయిలో అంటే గతంలో పోటీ చేసిన దానికంటే ఎక్కువ మెజార్టీ వస్తుందా అనేది భారీగా బెట్టింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి దాదాపుగా 1,00,000 మెజార్టీతో గెలుస్తారని అభిమానులు ముందు నుంచి ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తారు అనేది ఉభయ గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా ఉంది. చిన్న వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 10,000 రూపాయల బెట్టింగ్ దగ్గర నుంచి కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ కి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ అభిమానులు కానీ రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ పవన్ మీద ఒక నమ్మకంతో ఉండి బెట్టింగ్లకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా చూస్తే మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏంటి, గత ఎన్నికల్లో నారా లోకేష్ అక్కడి నుంచి ఓడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈసారి నారా లోకేష్ భారీ మెజార్టీతో గెలిచారని టీడీపీ శ్రేణులు బెట్టింగ్లు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా ఓవరాల్ గా చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకి సంబంధించి ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం వ్యక్తులు, నియోజకవర్గాలు, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా బెట్టింగ్లకు సంసిద్ధం అయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించి మనీ అనేది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు డబ్బు కీలకంగా కాదు, భూములకు సంబంధించినటువంటి పత్రాలను ఇక్కడ బెట్టింగ్లకు పెట్టి బెట్టింగ్లకు ఆడడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా.